ఏం చేస్తుంటారు? టాపీ మేస్త్రి. తాపీ మేస్త్రి మీరు. ఏంటి మరి మీరు తాపీ మేస్త్రి అంటున్నారు, ఉచిత ఉసుక అంటున్నారు కదా, సాధ్యం అని అంటారా? సాధ్యమే. సాధ్యమే. వచ్చిన తర్వాత చాలా వరకు పనులు నడుస్తున్నాయి, బాగుంది. గవర్నమెంట్ కూడా బాగానే ఉంది ఇప్పటికి. మరి జగన్ గవర్నమెంట్లో ఉసుక ధరలు ఎలా ఉండేవి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 ట్రక్కు ఇస్తే ఆయన 5000 దాకా అన్నారు జగన్ గవర్నమెంట్లో. అప్పుడు బిల్డర్ మేస్త్రులకి చాలా ఇబ్బందులు కలిగినాయి, పనులు లేక, కరోనా వచ్చి ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక అన్ని మార్పులు వస్తున్నాయి. మరి ఈ పింఛన్ల సంగతి ఏమనుకుంటున్నారు మీరు? పింఛన్లు స్టార్టింగ్లో 2000 అన్నారు, 3000 ఇచ్చారు. 3000 కానించి చంద్రబాబు గారు 4000 ఇస్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. మరి జగన్ గవర్నమెంట్లో ఎంత ఇచ్చారు పింఛన్? 2000 కానించి 3000 దాకా ఇచ్చారు. అంటే 1000 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచాడు. 5 సంవత్సరాల్లో 250 అలా పెంచుకుంటూ వచ్చారు. ఈయన ఏకదమ్న 1000 రూపాయలు పెంచేశారు. ఓకే, ఒకేసారి పెంచేశారు. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను తీసేసి తప్పు చేస్తున్నారనేసి అంటున్నారు కదా? అది తప్పేం కాదు, ఎందుకంటే గవర్నమెంట్కి కొంత డబ్బు సేవ్ అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సచివాలయంలో సిబ్బంది వాళ్ళు వచ్చి పింఛన్లు పంచితే ఈ వాళ్ళకి ఇచ్చే జీతాలు మొత్తం కూడా గవర్నమెంట్ సేవ్ అయ్యి ఇంకో పని చేయించుకోవచ్చు. ఓకే. అమరావతిని రాజధాని చేయడం కరెక్టేనంటారా? ఎందుకంటే ఇక్కడ నుంచి వైజాగ్ పోవాలన్నా, ఇటు కర్నూలు పోవాలన్నా, ఇటు పోవాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు అమరావతి అంటే సెంటర్ పాయింట్లో చాలా బాగుంటుంది. అమరావతి ఉంటేనే బాగుంటుంది అంటారు. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏంటంటారు? అన్నా క్యాంటీన్లు 100 రోజులు చేపిస్తామన్నారు, చేస్తారు. ఓకే. మళ్ళీ ఒకవేళ ఈసారి జగన్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లు తీసేస్తారంటారా? అది మనకి ఎలా తెలుస్తుంది? ఓకే, అది మనకేం తెలుస్తుంది? మరి అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం ఉందంటారు? ఉపయోగం ఉంది. మరి బోటు వాళ్ళు 25 రూపాయలు పెట్టి రైలుకి వెళ్ళి 5 రూపాయలు భోజనం అక్కడ చేయొచ్చు. ఇక్కడ బస్సు ఎక్కి 150 ఇచ్చి అక్కడ 100 రూపాయలు అన్నం తినాలంటే మాకు చేత కాదు, సగం కడుపుతో ఇంటికి రావాల్సి వస్తుంది. ఓకే. మరి అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం లేదనే కదా జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. ఇప్పుడు గవర్నమెంట్కి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, మనం చెప్పునే కావు. మరి ఇప్పుడు వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే మంచిగా చేశారా? ఉంది.